హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామ్స్ని మన సిస్టంలో ఎలా రన్ చేయాలి, దానికి కావాల్సిన బేసిక్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలి, ఆ ఎన్విరాన్మెంట్ మన సిస్టంలో ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయాల గురించి మనం చూద్దాం. కోడ్ అనేది రన్ చేయాలంటే ఈ సి ప్రోగ్రామ్స్ మన సిస్టంలో రన్ చేయాలంటే మనకు బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేయడం కోసం మనకు కంపైలర్ అనేది ఉండాలి. అండ్ మన సిస్టంలో టెక్స్ట్ ఎడిటర్ అనేది ఉండాలి. ఈ టెక్స్ట్ ఎడిటర్లో మనం కోడ్ అనేది రాస్తాం. సో ఈ టెక్స్ట్ ఎడిటర్ ప్లేస్లో మనం ఈ ఐడిని యూజ్ చేస్తాం. ఈ ఐడి ఏంటంటే మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో అందుకోసం మనం టెక్స్ట్ ఎడిటర్ ప్లేస్లో ఐడి అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ సిస్టంలో ఇలా ఈ కంపైలర్ అండ్ ఐడిని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ అనేది వేరే ఓఎస్లో డిఫరెంట్గా ఉంటుంది. సో మనం మ్యాక్ ఓఎస్ యూజ్ చేస్తున్నాం. సో అందుకోసం మన మ్యాక్ ఓఎస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్న విషయం గురించి మనం ఈరోజు చూద్దాం. సో ముందుగా మనం ఈ కంపైలర్ అనేది మనం ఐటర్మ్ అనేది యూజ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ముందుగా ఏం చేద్దామంటే మనం ఇప్పుడు కంపైలర్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. సో మనకు ఈ సి లాంగ్వేజ్లో మనకు ఈ సి లాంగ్ అనే కంపైలర్ మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ సి లాంగ్ అనేది నా సిస్టంలో ఉంది. సో అందుకోసం మనకి సి లాంగ్ వర్షన్ అనేది చూపిస్తుంది. ఒకవేళ ఈ సి లాంగ్ అనే కంపైలర్ మన సిస్టంలో లేకపోతే మనకు ఇది ఎర్రర్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం సి లాంగ్ అనే కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్కోడ్ డెవలప్మెంట్ టూల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఎక్స్కోడ్ డెవలప్మెంట్ టూల్స్ ఏంటంటే మనకు దాంట్లో ఈ సి లాంగ్ అనే కంపైలర్ కూడా దాంట్లో ఉంటుంది. సో ఎక్స్కోడ్ డెవలప్మెంట్ టూల్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకు ఈ సి లాంగ్ అనే కంపైలర్ మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. సో ఎక్స్కోడ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్ యాప్ స్టోర్లో ఎక్స్కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కమాండ్ లైన్ ద్వారా ఎక్స్కోడ్ -select -install ఈ కమాండ్ వాడి మనం ఆ ఎక్స్కోడ్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమొస్తుంది, కమాండ్ లైన్ టూల్స్ ఆర్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్. సో నేను ఇంతకుముందే మన సిస్టంలో ఈ ఎక్స్కోడ్ని ఇన్స్టాల్ చేశాను. సో దానివల్ల మనకి ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ సి లాంగ్ అనే కంపైలర్ మనకు ఈ సిస్టంలో ఇన్స్టాల్ అయింది. ఓకే, ఇప్పుడు మనం మన ఐడిని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో దానికోసం మనం ఏం చేద్దామంటే మనం బ్రౌజర్లో సో ఈ విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేద్దాం. విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేస్తున్నాం. ఇది ఐడి విజువల్ స్టూడియో కోడ్ అనేది. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే సో ఇక్కడ డౌన్లోడ్ లింక్ అని ఉంది కదా. సో ఈ డౌన్లోడ్ లింక్ అనేది క్లిక్ చేయడం వల్ల మనకు ఇది ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు ఆ ఫైల్ని మనం ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అలా మనకు ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ అనే ఐడి ఉంది, మనకు ఇప్పుడు కంపైలర్ ఉంది. సో ఇప్పుడు మనం బేసిక్ కోడ్ అనేది రాసి మనప్పుడు అది ఎలా రన్ చేయాలి అన్న విషయాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేద్దాం. సో దీని ఇంటర్ఫేస్ అనేది ఇలాగా ఉంటుంది. సో మనం దీంట్లో సి లాంగ్వేజ్ రాయాలంటే మనం ఎక్స్టెన్షన్స్ అనేవి కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదేంటంటే C++ అనే ఈ ఎక్స్టెన్షన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దీంట్లో థీమ్స్, కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మనకు ఇన్స్టాల్ అవుతాయి. సో ఇలా మనం ఇవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. నేను డెస్క్టాప్ మీద సి ప్రోగ్రామింగ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో ఆ ఫోల్డర్లో మనం మన కోడ్ అనేది రాద్దాం. సో ఇక్కడ ఆ ఫోల్డర్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు డెస్క్టాప్లో ఉన్నాం. డెస్క్టాప్లోనే ఇక్కడ సి ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్లో ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మనం మన ఫైల్ అనేది క్రియేట్ చేసి మనం ఒక బేసిక్ కోడ్ అనేది రాద్దాం. లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా హెలో వరల్డ్ అని. సో అదే కోడ్ మనం ఇక్కడ రాసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సి ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో దీంట్లో మనం ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. సో మనం అనుకున్నాం కదా ఫైల్ నేమ్ ఏది ఇచ్చినా కూడా మనకు ఎక్స్టెన్షన్స్ అనేది సి అని ఉండాలని. సో నా ఫైల్ నేమ్ అనేది నేను బేసిక్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది మనం జస్ట్ బేసిక్ అని ఇచ్చుకున్నాం, basic.c. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ అనేది క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం కోడ్ అనేది రాద్దాం. సో కోడ్ అనేది యాజ్ ఇన్క్లూడ్ stdio.h into main
రిటర్న్ 0. సో ఇక్కడ మనం మన printf అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం హెలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం. హెలో వరల్డ్ సో ఇక్కడ మనం బేసిక్ మన కోడ్ అనేది రాసాం. సో ఇప్పుడు బేసిక్ కోడ్ అనేది రాసాం. సో దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే మనం ఇప్పుడు ఈ కోడ్ అనేది ముందు మనం కంపైల్ చేసుకోవాలి. సో హై లెవెల్లో ఉంది కదా, సో దీన్ని మనం కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత మనకు ఒక ఫైల్ అనేది వస్తుంది. ఆ ఫైల్ని రన్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీనిని ఎలా కంపైల్ చేస్తానంటే ముందు హై టర్మ్ నుంచి దీన్ని కంపైల్ చేద్దాం. సో ఈ హై టర్మ్లో మనం హోమ్ ఫోల్డర్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం డెస్క్టాప్ మీద మన ఫైల్ ఉంది కదా, మన ఫోల్డర్ ఉంది కదా, ఇది మన డైరెక్టరీని చేంజ్ చేద్దాం. వాడికి చేంజ్ డైరెక్టరీ డెస్క్టాప్. ఇప్పుడు మనం డెస్క్టాప్ మీదకి వచ్చాం. దాని తర్వాత మనం సి ప్రోగ్రామింగ్ అనే ఫోల్డర్లో మన ఫైల్ అనేది రాసుకున్నాం కదా, సో మనం అక్కడికి చేంజ్ అవుదాం. సి ప్రోగ్రామింగ్ అనే ఇప్పుడు మన సి ప్రోగ్రామింగ్లో ఉన్నాం. మనకు ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనకు basic.c అనేది మనకు ఈ ఫైల్ నేమ్. సో ఇక్కడ ఉన్నాం. దీన్ని మనం ఈ ఫైల్ని కంపైల్ చేయాలంటే మనం ఈ కమాండ్ ఇవ్వాలి, gcc basic.c. సో ఇప్పుడు మనం ఇలా కమాండ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనకి ఈ ఫైల్ అనేది basic.c అనే ఈ ఫైల్ అనేది మనకు కంపైల్ అయ్యి మనకు ఈ a.out అనే ఫైల్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ a.out అనే ఫైల్ అని మనం రన్ చేసినట్లయితే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో దాన్ని ఎలా రన్ చేయాలంటే మనం ./a.out అనే ఈ కమాండ్ అనేది యూజ్ చేసి మనం ఈ ఫైల్ని మనం రన్ చేస్తాం. సో ఇక్కడ చూసారా మనకు హెలో వరల్డ్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇలా మనం మన ప్రోగ్రామ్ని కంపైల్ చేసి దాని తర్వాత ఆ వచ్చిన ఫైల్ని రన్ చేసి మనకు రిజల్ట్ అనేది మనం తెలుసుకుంటాం. సో ఇలా కాకుండా మనం ఏంటంటే మనం ఇక్కడ డైరెక్ట్ ఈ విజువల్ స్టూడియో కోడ్లో ఒక క్లిక్ తోటే మనం ఈ ప్రాసెస్ని అంతా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏం చేయాలంటే మనం ఈ ఎక్స్టెన్షన్స్లో కోడ్ రన్నర్ అనే ఎక్స్టెన్షన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టంలో. సో దానికోసం ఈ కోడ్ రన్నర్ ఉంది కదా, ఈ కోడ్ రన్నర్ అని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఈ కార్నర్లో ఇట్లా ఈ సింబల్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో అందుకోసం మనకి ఈ సింబల్ అనేది వస్తుంది. సో ఈ సింబల్ అనేది మనం క్లిక్ చేయడం వల్ల మనకు ఒకేసారి మనం కోడ్ అనేది మనకు కంపైల్ అయ్యి మనకు రన్ అనేది అవుతుంది. సో ఇలా కూడా మనం మన కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇలా మన సిస్టంలో మనం మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం.